సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. తాజా ట్రైలర్ హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తుంది. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్తో పాటుగా పూర్తి సినిమాను చూస్తారు పవన్ కళ్యాణ్. తొలిసారి హిస్టారిక్ మూవీలో యాక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్. ఇక పూర్తి వివరించేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ ఫీల్డ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్, పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ, అసలు చాలా ఆకలిగా చూస్తారేమో అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ట్రైలర్ తో మరింత పెరిగింది అనుకోవాలా? అంచనాలు భారీగా పెరిగిపోయి ఎక్కడెక్కడే సందడి కనిపిస్తోంది. సో ఏం చెప్తున్నారు సతీష్? జూలై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్కి సిద్ధమయ్యింది. ఈ మధ్య మేకర్స్ ఏం చేశారంటే సినిమా ప్రమోషన్స్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఒక 2-3 పాటలు రిలీజ్ చేశారు. గ్లిమ్స్ వచ్చాయి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన యాక్షన్ స్టంట్స్, స్టిల్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. వీటన్నిటినీ ఎంతో అంటే రిసీవ్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. దానికి తగ్గట్టే ఈరోజు మేకర్స్ ముందుగానే అనౌన్స్ చేసినట్టుగా ఈరోజు 11:10 ట్రైలర్ని రిలీజ్ చేశారు. కేవలం అంటే సోషల్ మీడియాలోనే కాకుండా కొన్ని థియేటర్స్లో, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని థియేటర్స్లో ఈ ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ని చూడడానికి భారీ సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చారు. అంటే ట్రైలర్ వీక్షణకే, అంటే ట్రైలర్ని చూడడానికి ఈ రేంజ్లో ఫ్యాన్స్ వచ్చారంటే ఇక సినిమాని చూడడానికి ఏ రేంజ్లో వస్తారు అనేది అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ అంటే ఈ సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, అంటే రిలీజ్ ఇప్పుడు 24 కాబోతుంది, ఇప్పుడు ట్రైలర్ వరకు అంటే సినిమా పైన చాలా విమర్శలు అయితే వచ్చాయి. అంటే 5 ఏళ్ళు అవుతుంది సినిమాను స్టార్ట్ చేసి ఇప్పుడు రిలీజ్కి. అంటే ఈ క్రమంలో సినిమా ఇప్పుడు వస్తుందని చెప్పేసి, రాదని చెప్పి ఇక ఆగిపోయింది చెప్పేసి, పవన్ కళ్యాణ్ వేరే సినిమాలు చేస్తున్నారు, ఈ సినిమాని ఇక పట్టించుకోరని చెప్పేసి ఇక్కడ చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చాయన్నమాట. కానీ చిత్ర యూనిట్ దీనికి సంబంధించి ఎప్పుడు కానీ ఎక్కడా కానీ నెగిటివ్గా ఎవరిని ఎటువంటి విమర్శన చేయలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వస్తూ వచ్చారనమాట, కంప్లీట్ చేసుకుంటూ. మొత్తం ఒక అవుట్పుట్ అనేది సిద్ధమైన తర్వాత ఇప్పుడు ట్రైలర్ని రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు అయితే ఎవరైతే సినిమా పైన నెగిటివ్గా ట్రోల్ చేశారో వాళ్ళకి సంబంధించి అంటే ఆయన తనదైన స్టైల్లో ఒక రకమైన రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ సినిమా పైన, అంటే నేను ఈ ట్రైలర్ కోసం నేను వెయిట్ చేశాను, ఇప్పుడు అంటే ఈ సినిమా పైన ఎవరో చాలామంది చెత్త రాతలన్నీ రాశారు, నెగిటివ్గా రాశారు, సినిమా ఆగిపోయిందని రాశారు. కానీ మేమేమి మాట్లాడలేదు, నేను కానీ మా టీం కానీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటూ వచ్చాము. ఇప్పుడు మా ట్రైలరే మాట్లాడుతుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, రేపు సినిమా మాట్లాడుతుంది. ఇప్పుడు అంటే ఇక పైన సినిమా రిలీజ్ డేట్ మారదు, ఇక మారేది మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు మాత్రమే మారుతాయి అని చెప్పేసి ఆయన సినిమా పైన ఉన్న అంచనాలు నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన చెప్పినట్లుగానే సినిమా ట్రైలర్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉంది. అంటే ఇప్పటి వరకు టచ్ అయినటువంటి ఒక పీరియాడిక్ జోనర్ మూవీ, దాంట్లో హిస్టారికల్ టచ్ ఉంది. అంటే 17వ శతాబ్దంలో మొఘలుల కాలంలో సనాతన ధర్మం పైన జరిగినటువంటి దాడులను స్పృశించేటువంటి ఒక క్యారెక్టరైజేషన్. అంటే మొఘలులు అంటే వీళ్ళు అంటే మొఘలుల చక్రవర్తి అనేటువంటి ఔరంగజేబు హిందువులపైన ఎలాంటి దాడులు చేశారని చెప్పేసి ఆ పాయింట్ని తీసుకునేసి దాన్ని ఒక యోధుడు ఎదిరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ యోధుడికి ఒక రూపాన్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టింది హరిహర వీరమల్లు అని చెప్పేసి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని, ఇప్పుడు ఆయన ఏదైతే స్టిక్ అయి దేనిపైన అయితే దాన్ని పోరాటం చేస్తున్నారో, పొలిటికల్గా ఏ స్టెప్ అయితే తీసుకున్నారో దానిపైనే ఈ ఎప్పుడో రాసుకున్నటువంటి కథ అనేది లింకప్ కావడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోని హైయెస్ట్ బడ్జెట్, అంటే మోర్ దాన్ 250 crores బడ్జెట్తో ఈ సినిమా చేశారు అని చెప్పేసి బాహాటంగానే చెప్తున్నారు. ఈ సినిమా కోసం అంటే ఎంటైర్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిర్మాత ఏఎం రత్నం కూడా ఈ సినిమా పైనటువంటి అంచనాలు పెంచేశారు. పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూస్గా 7 సార్లు ఈ ట్రైలర్ని చూశారు, ఆయనకి చాలా నచ్చేసింది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడు అంటే నేను పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు కాదు, ఎప్పుడో పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్నాను. ఖుషి టైంలో, ఖుషి అంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ స్టార్టింగ్, అంటే కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ ఖుషి మూవీ. ఆ సమయంలోనే పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్నాను ఖుషి తర్వాత. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒప్పుకోలేదు. తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఆయనతో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం, అంటే ఆ అవకాశం నాకే కలిగింది. నేను చేసినటువంటి ఒకే ఒక్కడు
ఆయన ఈ ఇండియన్ ఈ సినిమాలు ఎలాగైతే అంటే అంటే అధిక ప్రజాదరణ పొందిందో ఆ రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లే సినిమా అవుతుంది తప్పకుండా. అంటే జూలై 24న రాబోయేటువంటి ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే, సినిమా అనేది నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది అని చెప్పారు. ఇంకా జ్యోతికృష్ణ అయితే ఖుషి అనేది అప్పట్లో అంటే 2001లో ఒక ట్రెండ్ సెటర్గా మారింది, సరికొత్త ఇండస్ట్రీ హిట్ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత అంటే చాలా సినిమాలు వచ్చాయి, చాలా రికార్డులు క్రియేట్ అయ్యాయి. మళ్ళీ 2010లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యింది, అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇట్లా అంటే ఇప్పుడు ఆ రేంజ్ మూవీగా ఇది రాబోతుంది, హరిహర వీరమల్లు రాబోతుంది అని చెప్పారు. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే అలాగే ఉంది. ప్రతి సీను అంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పైన చాలా కేర్ తీసుకున్నారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ని 60 రోజుల పాటు షూట్ చేశారని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు టాక్ ఉంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ 16 నిమిషాలు ఉంటుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ మన ట్రైలర్లో చూడొచ్చు. ఆయన ఒక బల్యాన్ని తిప్పుతూ ఇవన్నీ మనం ఈ ట్రైలర్లో చూడొచ్చు. అది ఎక్స్ట్రాడినరీగా సీన్స్ ఉన్నాయి. అంటే ఈ గ్యాప్ లేకుండా ఈ 5 ఏళ్ళు అయితే ఏ గ్యాప్ అయితే ఆ గ్యాప్ని అంతా కవర్ చేసేలాగా, అంటే అభిమానులు ఎంత ఆకలిగా ఈ హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేశారు, ఆకలిని తీర్చేలాగా అంటే నెక్స్ట్ రేంజ్ మూవీగా ఉండేలాగా దీన్ని జ్యోతికృష్ణ తీసుకున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అయితే వాయిదాలు అంటే చాలా కొన్ని రిలీజ్ డేట్లు అనుకున్నారు, కానీ జ్యోతికృష్ణ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన అవుట్పుట్ చూసుకోవడము, ఆయనకి నచ్చకపోతే మళ్ళీ హోల్డ్ చేసుకునేసి మళ్ళీ బెటర్ అవుట్పుట్ కోసం అంతేందుకు లాస్ట్ జూలై 12 రిలీజ్ చేయాలనుకున్నారు హరిహర వీరమల్లుని, కానీ అప్పటికి కూడా ఆయనకి సాటిస్ఫై లేదు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఎలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారనేది జ్యోతికృష్ణ గారికి చాలా క్లియర్ కట్గా ఉంది. అందుకని జూలై 12 కూడా ఆయన వాయిదా వేసుకునేసి ఒక అవుట్పుట్ అంటే ఇరాను ఈ ప్రాంతాలకు వెళ్ళి ఆయన గ్రాఫిక్స్ విషయం మీద పర్టికులర్గా కూర్చునేసి దానికి సంబంధించి ఒక పక్కా అవుట్పుట్ తీసుకున్నారు. ఆ అవుట్పుట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మనకి రీసెంట్గా మన ట్రైలర్ రిలీజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి జ్యోతికృష్ణని స్పెషల్గా అప్రిషియేట్ చేశారు. ఈ ఎంటైర్ క్రెడిట్ అంతా కూడా జ్యోతికృష్ణకే దక్కుతుందని ఏం రత్నం చెప్పింది దాంట్లో కూడా ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే మనం నిజమే నేను ఒప్పుకోక తప్పదు. ఈ సినిమాకి ఫౌండేషన్ అంటే మేము మూల కథని కృష్ణ జాగర్లమూడి అందించినప్పటికీ మధ్యలో ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి డ్రాప్ అయ్యారు. ఆయన డ్రాప్ కాగానే జ్యోతికృష్ణ గారు టేకప్ చేశారు. అక్కడ నుంచి ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారి వీలుని బట్టి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటాడు. ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో కూడా ఆయన తగిన సమయాన్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి తీసుకునేసి సినిమాని నెమ్మదిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు జూలై 24న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మొన్నటి వరకు అందరూ ఓజీని అరిశారు పవన్ కళ్యాణ్ గారు వస్తే, ఇకపైన ఈ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఇక్కడ నుంచి అందరూ హరిహర వీరమల్లు అరుస్తారని చెప్పేసి ఏఎం రత్నం గారు అన్నారు. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే మాత్రం మనకు అదే అనిపిస్తుంది. తప్పకుండా ఇది ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్. ఇక కాసేపు